ప్రజలకు సేవ చేసే ప్రజా ప్రతినిధులు కూడా నెల నెల జీతాలు అందుకుంటారా? అయితే వారి జీతాలు ఎంత? రాష్ట్రపతి నుంచి సర్పంచ్ వరకు అందరికీ జీతాలుంటాయా? ఎవరికి ఎంత వేతనం? ఎంత అలవెన్సులు? పదవి ముగిసిన తర్వాత కూడా పింఛన్ ఉంటుందా? ఉంటే ఎంతకాలం? కేంద్ర రాష్ట్రాలు, స్థానిక సంస్థలు ఈ మూడు స్థాయిల్లో సదుపాయాల్లో ఎంత తేడా ఉంది? ప్రజల డబ్బుతో నడిచే ఈ వ్యవస్థలో పారదర్శకత ఎంత ఉంది? ప్రజా ప్రతినిధుల జీతాలు నిజంగా బాధ్యతలకు సరిపోతున్నాయా లేక చర్చకు తావున్న అంశమా? పూర్తి విశ్లేషణ ఇప్పుడు చూసేద్దాం. భారత ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులు ప్రజల తరపున పాలన నడిపించే కీలక స్తంభాలు. కానీ వీరి జీతాలు, అలవెన్సులు పదవి ముగిసిన తర్వాత లభించే ప్రయోజనాలు ఎంత ఉంటాయన్నది చాలా మందికి స్పష్టంగా తెలియదు. రాష్ట్రపతి నుంచి గ్రామ సర్పంచ్ వరకు ప్రతి స్థాయిలో ప్రజా ప్రతినిధులకు వేర్వేరు జీతాలు, సదుపాయాలు ఉంటాయి. ఇవి రాజ్యాంగం, చట్టాలు, రాష్ట్రాల విధానాల ప్రకారం నిర్ణయించబడతాయి. కేంద్ర స్థాయి, రాష్ట్ర స్థాయి, స్థానిక సంస్థల స్థాయిలో ఈ వ్యవస్థ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవి రాష్ట్రపతి. భారత రాష్ట్రపతికి నెలకు సుమారు 5 లక్షల రూపాయల జీతం పొందుతారు. దీనికి తోడు అధికార నివాసం, సిబ్బంది, భద్రత, ప్రయాణ సదుపాయాలు అన్ని ప్రభుత్వమే భరిస్తుంది. పదవి ముగిసిన తర్వాత కూడా పెన్షన్, నివాసం, సిబ్బంది వంటి సదుపాయాలు కొనసాగుతాయి. ఉపరాష్ట్రపతికి కూడా దాదాపు ఇదే తరహా సదుపాయాలు పొందుతారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరించే కారణంగా అదనపు పరిపాలనా సదుపాయాలు కూడా ఉంటాయి. దేశ ప్రధానమంత్రి జీతం సుమారు 2,80,000 రూపాయల వరకు ఉంటుంది. కానీ జీతం కంటే ఎక్కువగా అధికార నివాసం, భద్రత, ప్రత్యేక విమానాలు, కార్యాలయ సిబ్బంది వంటి సదుపాయాలే ప్రధానంగా ఉంటాయి. మాజీ ప్రధాన మంత్రులకు కూడా ప్రత్యేక భద్రత, సిబ్బంది, పెన్షన్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. కేంద్ర మంత్రుల జీతం సాధారణంగా 2 నుండి 2.5 లక్షల మధ్య ఉంటుంది. ఇందులో ప్రాథమిక వేతనం, ఎంపీగా లభించే జీతం, అలవెన్సులు కలిపి ఉంటాయి. పార్లమెంటు సభ్యుల విషయానికి వస్తే లోక్సభ, రాజ్యసభ సభ్యులకు నెలకు సుమారు 1 లక్ష రూపాయలు ప్రాథమిక జీతం పొందుతారు. కానీ దీనికి తోడు డైలీ అలవెన్స్లు, కార్యాలయ ఖర్చులు, ప్రయాణ భత్యాలు, నివాస సదుపాయాలు వంటి ప్రయోజనాలు కలిపితే మొత్తం ప్యాకేజ్ మరింత పెరుగుతుంది. మాజీ ఎంపీలకు పెన్షన్ కూడా ఉంటుంది. ఒక టర్మ్ పూర్తయితే సుమారు 25,000 రూపాయల నుంచి ప్రారంభమై పదవీ కాలం పెరిగే కొద్దీ పెన్షన్ కూడా పెరుగుతుంది. ఇది పార్లమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించే నిబంధనల ప్రకారం అమల్లో ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో గవర్నర్ జీతం నెలకు సుమారు 3.5 లక్షల వరకు ఉంటుంది. గవర్నర్ కు అధికార నివాసం, భద్రత, సిబ్బంది, వాహనాలు అన్ని ప్రభుత్వమే అందిస్తుంది. పదవి ముగిసిన తర్వాత కూడా కొంతమేర ప్రోటోకాల్ సదుపాయాలు కొనసాగుతాయి. ముఖ్యమంత్రుల జీతం రాష్ట్రానికి ఒకలా మారుతుంది. కొన్ని రాష్ట్రాల్లో 2 లక్షల వరకు ఉండగా కొన్ని రాష్ట్రాల్లో 4 లక్షలకు పైగా కూడా ఉంటుంది. ముఖ్యమంత్రి అధికార నివాసం, సిబ్బంది, ప్రత్యేక భద్రత, విమాన ప్రయాణ సదుపాయాలు పొందుతారు. మాజీ ముఖ్యమంత్రులకు పెన్షన్, కార్యాలయం, సిబ్బంది వంటి ప్రయోజనాలు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. రాష్ట్ర మంత్రుల జీతం కూడా రాష్ట్రానికి ఒకలా మారుతుంది. సాధారణంగా నెలకు 1,50,000 నుంచి 3 లక్షల మధ్య ఉంటుంది. ఎమ్మెల్యేలకు నెలకు సుమారు 1 లక్షకు పైగా జీతం పొందుతారు. కానీ ఎలవెన్సులు కలిపితే మొత్తం ఆదాయం పెరుగుతుంది. మాజీ ఎమ్మెల్యేలకు కూడా పెన్షన్ ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఒకే టర్మ్ పనిచేసినా పెన్షన్ లభిస్తుంది. అయితే పెన్షన్ మొత్తం రాష్ట్ర చట్టాలపై ఆధారపడి మారుతుంది. స్థానిక సంస్థల స్థాయికి వస్తే నగరపాలక సంస్థలో మేయర్ జీతం సాధారణంగా తక్కువగానే ఉంటుంది. కొన్ని మెట్రో నగరాల్లో 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉండగా నగరాల్లో మేయర్కు నెలకు 65,000 రూపాయల నుండి జీతం ఉంటుంది. డిప్యూటీ మేయర్కు 32,500, కార్పొరేటర్కు 7,800 ప్రతి నెల జీతంగా వస్తుంది. ఎక్కువగా అలవెన్స్ల రూపంలో ఆదాయం పొందుతారు. సమావేశ భత్యాలు, ప్రయాణ భత్యాలు, ఇతర సదుపాయాలు కూడా ఉంటాయి. మున్సిపాలిటీలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ జీతాలు రాష్ట్రానికి కోలా మారతాయి. జనాభా 50,000 దాటిన మున్సిపాలిటీలో చైర్పర్సన్లకు 19,500 ప్రతి నెల జీతంగా అందుతుంది. డిప్యూటీ చైర్పర్సన్లకు 9,750 చొప్పున, కౌన్సిలర్లకు 4,550 రూపాయల చొప్పున జీతాలుంటాయి. జనాభా 50,000 కంటే తక్కువ గల మున్సిపాలిటీలో చైర్పర్సన్లకు 15,600 ప్రతి నెల జీతంగా అందుతుంది. డిప్యూటీ చైర్పర్సన్లకు 6,500, కౌన్సిలర్లకు 3,250 చొప్పున జీతాలు చెల్లిస్తారు. సమావేశ భత్యాలు, అలవెన్స్లు ఎలాగూ ఉంటాయి. గ్రామీణ స్థాయిలో పంచాయతీ వ్యవస్థలో సర్పంచ్ జీతం చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో నెలకు 5,000 నుంచి 15,000 రూపాయల మధ్య మాత్రమే ఉంటుంది. వార్డు మెంబర్లకు చాలా చోట్ల స్థిర జీతం ఉండదు. సమావేశ భత్యాలే ప్రధాన ఆదాయం. అయితే జీతాల కంటే ఎక్కువ చర్చకు వచ్చే అంశం పదవి ముగిసిన తర్వాత లభించే పెన్షన్. కేంద్ర స్థాయిలో మాజీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ఎంపీలకు పెన్షన్ వ్యవస్థ స్పష్టంగా ఉంది. రాష్ట్ర స్థాయిలో కూడా మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలకు పెన్షన్ ఉంటుంది. కానీ స్థానిక సంస్థల స్థాయిలో చాలా చోట్ల పెన్షన్ వ్యవస్థ లేదు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే మేయర్ లేదా సర్పంచులకు పరిమిత పెన్షన్ పథకాలున్నాయి.
ఈ వ్యవస్థపై తరచూ చర్చ జరుగుతుంది. ప్రజాప్రతినిధులకు ఎక్కువ సదుపాయాలు ఉన్నాయా లేక బాధ్యతలకు తగ్గట్టే ఉన్నాయా అనే ప్రశ్నలు వస్తుంటాయి. ఒకవైపు ప్రజాసేవ చేసే బాధ్యత, మరోవైపు ప్రజల పన్నుల నుంచి వచ్చే ఆదాయం, ఖర్చు, ఈ రెండింటి మధ్య సమతుల్యం అవసరమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పెన్షన్ వ్యవస్థపై విమర్శలు ఎక్కువగా వస్తుంటాయి. ఒకే టర్మ్ పనిచేసినా జీవితాంతం పెన్షన్ ఇవ్వడం సరైందా అన్న ప్రశ్న తరచూ తలెత్తుతుంది. మరోవైపు ప్రజా ప్రతినిధుల వాదన వేరుగా ఉంటుంది. రాజకీయ జీవితం స్థిరమైన ఉద్యోగం కాదని, ఎన్నికల అనిశ్చితి, ప్రజా ఒత్తిడి, భద్రతా సమస్యలు ఉన్నాయని వారు చెప్తున్నారు. అందుకే జీతాలు, పెన్షన్ వ్యవస్థ అవసరమని వాదిస్తున్నారు. అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో కూడా ఇలాంటి సదుపాయాలు ఉన్నాయని ఉదాహరణలు చూపుతున్నారు. మొత్తంగా చూస్తే భారతదేశంలో ప్రజా ప్రతినిధుల జీతాలు, సదుపాయాలు బహుస్థాయి వ్యవస్థలా ఉంటాయి. కేంద్ర స్థాయిలో అధిక జీతాలు, స్పష్టమైన పెన్షన్ వ్యవస్థ ఉండగా, రాష్ట్ర స్థాయిలో మోస్తరు సదుపాయాలు ఉంటాయి. స్థానిక సంస్థల స్థాయికి వస్తే జీతాలు చాలా తక్కువగా ఉంటాయి. బాధ్యతలు, అధికారాలు, పరిపాలన స్థాయి ఆధారంగా ఈ వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో పారదర్శకత కీలకం. ప్రజల డబ్బుతో నడిచే వ్యవస్థలో ప్రజాప్రతినిధుల జీతాలు, పెన్షన్లపై స్పష్టమైన సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండాలి. అదే సమయంలో ప్రజాసేవకు వచ్చే వ్యక్తులు ఆర్థికంగా భద్రంగా ఉండేలా వ్యవస్థ ఉండాలన్నది మరో వాదన. ఈ రెండు కోణాల మధ్య సమతుల్యం సాధించడం ప్రతి ప్రజాస్వామ్యానికి సవాలే. భారతదేశంలో కూడా ఇదే చర్చ కొనసాగుతోంది. భవిష్యత్తులో ప్రజా ఒత్తిడి, ఆర్థిక పరిస్థితులు, పారదర్శకత డిమాండ్ల ఆధారంగా ఈ వ్యవస్థలో మార్పులు రావటం ఖాయం.